పెట్లందు పోషకాల పెట్లు వేరయ్యా. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అచ్యుతాపురం ప్రమాద ఘటనలో సర్కారు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. నష్టపరిహారం అందించడంలో ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇద్దరు క్షతగాత్రులకు ఇంకా నష్టపరిహారం అందలేదు. ప్రమాదంలో కెమిస్టు తేజేశ్వరరావు కంటి చూపు కోల్పోయారు. అతను ప్రస్తుతం ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రొడక్షన్ మేనేజర్ నరేష్కు కూడా నష్టపరిహారం అందలేదు. నరేష్ ప్రస్తుతం అనకాపల్లి ఉషా ప్రైమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ అనిల్ అందిస్తారు. అచ్యుతాపురం ఎసెన్షియా కంపెనీలో జరిగినటువంటి ప్రమాద ఘటనలో గాయపడిన క్షతగాత్రులందరికీ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి తేజేశ్వరరావు దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. ఈయన అనకాపల్లి జిల్లా ఎన్టీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో డాక్టర్లను అడిగి తెలుసుకుందాం. ఎగ్జామినేషన్ చేశారు. ఇక్కడ కంటి డాక్టర్ గారు చూశారు, సర్జన్ డాక్టర్ గారు చూశారు, స్కిన్ డాక్టర్ గారు కూడా చూశారు. మిగతా అంతా పర్లేదు, కానీ కంటికి మాత్రం కొంచెం ఇబ్బంది ఉంది. రెటీనా అది కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంది. అంటే మిగతా కండిషన్ అంతా బాగుంది, ఒక కంటికి మాత్రమే కొంచెం ఇబ్బంది ఉందన్నమాట. కాంపెన్సేషన్కి సంబంధించి మీరు ఇవ్వాల్సిన డీటెయిల్స్ అన్నీ ఇచ్చారా? అతను కాంపెన్సేషన్ అందిందా అందలేదా? అది మా ఆర్ఎంఓ సార్ గారు, సూపరింటెండెంట్ సార్ గారు నుంచి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేసి డిఆర్ఓ గారికి పెట్టారు. ఆయన ఒక ఫైల్ తయారు చేసి జేసీ మేడం పెట్టారు. అంటే ఈయనకి తెలియక అంటే బెర్లిన్ లిస్టులో అయితే ఈయన పేరు లేదనమాట. లైక్ అంటే వేరే హాస్పిటల్లో తిరిగి వెళ్ళడం వల్ల గవర్నమెంట్కి వెళ్ళిన లిస్టులో ఈయన పేరు లేదు. తేజేశ్వరరావు గారు, అసలు మిమ్మల్ని అక్కడ ఉన్నటువంటి మీ కంపెనీ సిబ్బందే ఆసుపత్రికి తీసుకెళ్లారని తెలుస్తుంది, వాస్తవేనా? వాస్తవమే సార్. ఎలా వెళ్ళారు? యాక్చువల్గా ఫస్ట్ హాస్పిటల్లో మెడికవర్ ఏదో హాస్పిటల్కి తీసుకొచ్చారు సార్. అంబులెన్స్లో తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు నా ఒంటి మొత్తం బ్లడ్డే ఉంది. వాళ్ళు అక్కడ క్లీన్ చేశారు. క్లీన్ చేసినాక ఏదో పీడం అయితే పూశారు. బట్ నాకైతే మాత్రం కంటి నుంచి విపరీతమైన మంట, అసలు కళ్ళు తెరవలేకపోయినా అనమాట. కళ్ళు తెరవలేకపోతారంటే అక్కడ మా ఎంప్లాయీ, నా తోటి ఎంప్లాయీ మళ్ళీ వాళ్ళతో మాట్లాడి పవన్ సాయి హాస్పిటల్ తీసుకొచ్చారు. అక్కడ వాళ్ళ దగ్గర కూడా ఫెసిలిటీ లేదని చెప్పారు. వాళ్ళు వేరే ఐ హాస్పిటల్ చెప్పారు. బట్ అక్కడ హాస్పిటల్ చెప్తే అక్కడ హాస్పిటల్ తెరిచలేదు. వెంటనే అక్కడి నుంచి వెంటనే ఎల్వీ హాస్పిటల్ తీసుకెళ్లారు. వాళ్ళు చెక్ చేస్తే మొత్తం లోపలికి మొత్తం గ్లాస్ పీసెస్ ప్లస్ సిమెంట్ పార్టికల్స్ అనేవి వెళ్ళిపోయాయని చెప్పారు. వెళ్ళిపోయి దీనికి ఆపరేషన్ పడుతుంది, ఆపరేషన్ చేయాలని చెప్పేసి చెప్తే అక్కడ మొత్తం చెక్ చేసేసరికి 6:30 అయింది. నాకు అప్పటికి కూడా బ్లడ్ ఇంజురీ అయింది. మొత్తం మొహానికి ఇంజురీ అయితే వాళ్ళు ఇది మొత్తం మీరు ఫస్ట్ ఎయిడ్ చేసుకొని రండి, ఫస్ట్ ఎయిడ్ చేసుకొని రేపు వెంటనే ఉదయం 7 o'clock వచ్చేయండి అని చెప్పారు. అప్పటికప్పుడు అక్కడ ఉన్న మెడికల్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు అడ్మిట్ అవ్వమని చెప్పారు. సార్ రేపు మాకు డిశ్చార్జ్ ఉన్నది, మళ్ళీ సర్జరీ ఉందని చెప్పంటే వెంటనే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేసి పంపించేశారు. ఇద్దరికి కూడా ట్రీట్మెంట్ కొనసాగుతుంది. తేజేశ్వరరావు పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది. 2 కళ్ళ చూపుకు సంబంధించినటువంటి వ్యవహారంలో దాదాపు 90% వరకు కళ్ళు దెబ్బతిన్నట్టుగా ఇప్పటికే వైద్యులు గుర్తించారు. మరికొద్ది రోజుల పాటు అబ్జర్వేషన్లో ఉంచి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం విశాఖ తరలిస్తామని ఎన్టీఆర్ ఆసుపత్రి వైద్యులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అప్పలరాజుతో కలిసి అనిల్, సాక్షి టీవీ, ఎన్టీఆర్ ఆసుపత్రి అనకాపల్లి నుంచి.